హలో గాయ్స్, ఈరోజు నేను మీకోసం ఒక స్టోరీతో వచ్చేసాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. రమ్య, అర్జున్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్ళు. రోజు అర్జున్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ 7కి వచ్చేవాడు. రమ్య ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఒకరోజు రమ్య వాళ్ళ మ్యారేజ్ డేకి అర్జున్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుంది. ఇల్లు మొత్తం డెకరేట్ చేసి కేక్ ప్రిపేర్ చేసి రమ్య రెడీగా ఉంటుంది. కానీ ఆ రోజు అర్జున్కి ఆఫీస్లో లేట్ అవుతుంది. చాలా టైం వెయిట్ చేసిన రమ్యకి చాలా కోపం వస్తుంది. అర్జున్కి కాల్ చేయడానికి బాల్కనీ దగ్గరికి వెళ్తుంది. కాల్ రింగ్ అయినా అర్జున్ ఎత్తాడు. రమ్య చాలా కోపంగా ఉంటుంది. ఆ కోపంలో అన్ఫార్చునేట్గా బాల్కనీ నుండి రమ్య జారి పడిపోతుంది. పడిపోయిన రమ్య స్పాట్లోనే చనిపోతుంది. కాసేపటికి అర్జున్ ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే రమ్య అర్జున్కి సర్ప్రైజ్ ఇస్తాడు. అర్జున్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయిన తర్వాత సారీ చెప్తాడు లేట్గా వచ్చినందుకు. రమ్య ఏమీ మాట్లాడదు. కాసేపటికి అర్జున్కి కాల్ రింగ్ అయిన సౌండ్ వస్తుంది. తను ఎవరైనా చూసేలోపు రమ్య కాల్ని కావాలని కట్ చేసేస్తుంది. కాసేపు అయిన తర్వాత డోర్ నాక్ సౌండ్ వస్తుంది. ఎవరా అని అర్జున్ వెళ్ళి చూస్తాడు. చూసిన వెంటనే షాక్ అవుతాడు. ఇంతకీ అర్జున్ ఎవరిని చూసింటారంటారు? కమెంట్ చేయండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.